మేడారానికి వచ్చిపోయే రోడ్లు సందు లేకుండా నిండిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకున్నాం కదా. అగో అంతటి రద్దీల నుంచి రయ్య రయ్య పోయేటందుకు ఎసొంటి ఉద్దర ఉపాయాలు వేసినరా చూడుర్రి. బా మీ తమాకుల దోమలు గుడ్లు పెట్ట అంబులెన్సుల మనుషులను కూర్చుండబెట్టి ఆడికేడికి నడుపుతున్నారట. అయ్యో ఎవరు ఆపదలో ఉన్నారో అన్నట్టు భక్తులు భయంతో పక్కకు జరుగుతుంటే రయ్య రయ్య తిరుగుతున్నదట ఈ అంబులెన్సు. వాళ్ళకే తెలివి దండిగా ఉన్నట్టు ఇంకొకలకు లేదన్నట్టు కాసింత ఇసం చేయలేదట జాతరలా. అందుకే భక్తులకు కోపం వచ్చి గట్టిగానే అడుగుతున్నారు. అంబులెన్స్ లా పేషెంట్ లేరు, హార్న్ వేసుకొని వస్తాడు. ఓకే, అలా ఉన్న వాళ్ళు పేషెంట్ కదా? పేషెంట్ కాదు వాళ్ళు. మీరు బండి మేము మాట్లాడుకుంటాం. కిరాయి పోతాను, హార్న్ వేసుకొని వస్తాను. అంబులెన్స్ వస్తాను ఎవరు లేరు. ఆయన కిరాయి కొడతానా ఏం కొడతా తెలియదు. పేషెంట్ లేరు అలా. బండిలో చెక్ అయిపోయి మా డాక్టర్ ఉన్నాడు అంతే ఇచ్చినాం. మా డాక్టర్ తీసుకొచ్చిండు. మీ డాక్టర్ ఉన్నాడు. ఎల్లున్నాడు? ఇల్లు ఉన్నాడు. అదేం పా ఎలా ఉన్నాడు పా. మీ డాక్టర్ మీకు అంబులెన్స్ పంపించండి, మీకు రమ్మని చెప్పి అంబులెన్స్ పంపించండా? దర్శనానికి అంబులెన్స్ పంపించిండమ్మా? మీకు దర్శనానికి అంబులెన్స్ పంపించండి. అగో అట్లున్నది వాళ్ళే వారం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అంబులెన్స్ పేరుతోని మనుషులను ఎక్కించుకొని కిరాయి బండి తిరిగా నడుపుతున్నారట. అట్లా నడిపితే ఏం కాదు గాని ఆపదేదో వచ్చినట్టు పేషెంట్ కొన ఊపిరితోని కొట్టుకుంటున్నట్టు సైరన్ వేసి సర్ర సర్ర నడుపుతున్నాడట అంబులెన్స్ను. మరి ఎవరికి అనుమానం వచ్చిందో ఏమో గాని నిలదీసి అడిగితే నీళ్లు మింగుతున్నారు. సమాధానం చెప్పలేక సప్ప సప్ప వెళ్ళిపోతున్నారు. చూడుర్రి ఎట్లున్నదో కొందరు ఉద్రగాల వ్యవహారాలు. ఇల్లు కాలుతుంటే పేలాలు ఏరుకున్నట్టు భక్తులు రద్దీ ఎక్కువై తిప్పల పడుతుంటే ఇటువంటి సోడిగాళ్ళు అంబులెన్స్ పేరుతోని కిరాయిలు నడుపుతున్నారట. సార్లు పోలీస్ సార్లు జర ఇంత గొప్ప పని చేసిన ఉత్తములు ఎవరో తెలుసుకొని జర పోలీసు మర్యాదలు చేయండి సారు అని అడుగుతున్నారు ఈ అంబులెన్స్ తిరుగుడుతోని తిప్పలవాడ జనాలు. ఇగురంగాల్లోడు ఇల్లు కడితే మొగురం ఇరిగి మొత్తం కూలిందట. అగో అట్లనే ఉన్నాయి మేడారం జాతర ఏర్పాట్లు అన్నట్టు కోపం చేస్తున్నారు జాతరకు పోయిన జనాలు. అందుకే చేతికి దొరికిన రాయిని అందుకొని ఆర్టీసీ బస్సు అద్దాలు బలగొట్టిండ్రు. నిన్న మొన్నటి నుంచి మేడారం జాతరకు పోయే రోడ్లు ఖాళీగా లేకుండా బస్సులు, కార్లు, బండ్లు, లారీలు, జీబులు, ట్రక్కులు, ట్రాక్టర్లతోని మొత్తం నిండిపోయినాయి. ఎన్ని గంటలైనా ఎన్ని పూటలైనా బండ్లు కదులుడు లేదు, బతుకు సాగుడు లేదు అన్నట్టు అయింది. వెనుకకు బోవుడు లేదు, ముందటికి కదులుడు లేదు అట. అందుకే జనాలు రోడ్ల మీదనే తిండి తికానా పెట్టి పిల్లా జల్లాతోని తనలాడినరట. ఇట్లా ట్రాఫిక్ లో ఇరుకపోయే వరకు సర్కారు బస్సులు వచ్చుడు లేదు, పోవుడు లేదు. డిపోలల్లో బస్సుల కోసం ఎదురు చూసిన వాళ్లకు పాటలు తప్పలేదు. అందుకే ఓపిక పట్టి పట్టి ఎదురు చూసిన భక్తులు బస్సద్దాల మీద ఇట్లా దాడి చేసిండ్రు. దీన్ని బట్టి తెలుస్తలేదా సర్కార్ ఫెయిల్ అయిందని, అట్టర్ ఫ్లాప్ అయిందని. చక్కదిద్దే సర్కార్ ఆఫీసర్లు లేరు, పోలీస్ ఫోర్సు లేదు. మేడారం నుంచి పసరకు 10 గంటలు, అక్కడి నుంచి తాడువాయికి 4-5 గంటలు అవుతున్నదట ప్రయాణానికి. ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఇక బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పినట్టు గడియకు ఒక బస్సు వచ్చుడు కాదు, గంటలకు గంటలు పూటలకు పూటలు ఎదురు చూసినా ఒక్క బస్సు గతి లేదట. అందుకే సర్కారును పొట్టు తిడుతున్నారు పబ్లిక్. దొరికితే అందుకొని కొట్టేంత కోపంతోనున్నారట. అగో ఆ కోపం ఎల్లదీసిర్రు ఆర్టీసీ బస్సుల మీద. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కారు అందరికి కోపం వచ్చేటట్టు చేస్తున్నది అని అంటున్నారు మేడారం జాతరకు పోయిన జనాలు.